నేను అనగా కంపెల్లి బాబు వికలాంగుల కాలనీ అధ్యక్షుడిని కావున 21వ డివిజన్లో వికలాంగుల కాలనీలో జాతీయ జెండా ఘనంగా వేడుకలు జరుపుకున్నాం. కరీంనగర్లో విద్యానగర్ వికలాంగుల కాలనీలో 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. అక్కలు చెల్లెలు అందరూ ఆనందంగా వచ్చినారు, హాజరైనారు. అందరము స్వాతంత్ర దినోత్సవం సంబరాల్లో మునిగిపోయాము. అంటే వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ముందు కూర్చున్నటువంటి విద్యార్థులు ఈరోజు మనము 79వ స్వాతంత్ర దినోత్సవం నడిపించుకుంటున్నాము. మనకు స్వాతంత్రము రాకముందు మన దేశంలో ఉన్నటువంటి అప్పుడు సమస్యలు, అప్పుడు బ్రిటిష్ వారు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినారు. అప్పుడు ఆ బ్రిటిష్ వారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రెడ్డిస్ రావులకు అప్పుడు వాళ్ళకు ప్రాతినిధ్యం ఇచ్చినారు. అప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, అణగారిన వర్గాలు అందరూ నష్టపోయారు, కష్టపడ్డారు, బాధపడ్డారు. అప్పుడు మన స్వాతంత్రం కోసము నేతాజీ సుభాష్ చంద్రబోస్, చాచా నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మనకు భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, ఎందరో మహానాయకులు మన స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినారు. భగత్ సింగ్ అయితే 18-19 సంవత్సరాల వయసులో అప్పుడు బ్రిటిష్ వారు పాకిస్తాన్లో ఉరి తీసినారు. ఆ ఉరి కంబం అయినా కూడా మన భగత్ సింగ్ ముగ్గురు వాళ్ళు ఉరి కంబానికి సంతోషంతోనే వాళ్ళు నా దేశానికి స్వాతంత్రం వస్తుందని వాళ్ళు ఉరి కంబం ఆనాటి పోరాటాల ఫలితమే ఈ రోజు మనందరము సుఖ సంతోషాలతో బతుకున్నామంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం, వాళ్ళు చేసినటువంటి గొప్పతనానికే మనం స్మరించుకుంటున్నాం. జై హింద్. जय हिंद, जय भारत माता की।